అలాగే జ్ఞానులు పండితులైన వారిని దర్శించినప్పుడు కూడా ఏమీ పట్టుకెళ్లకుండా వెళ్ళకూడదు. రాజుగారి కార్యాలయానికి వెళ్ళినప్పుడు అంతే, గర్భిణిని దర్శించిన అంతే, పసిపిల్లల్ని దర్శించిన అంతే, అనారోగ్యంతో ఉన్నవారిని దర్శించిన అంతే అని మనకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. రాజుగారి కార్యాలయం అంటే ప్రభుత్వ కార్యాలయానికి ఏమీ పట్టకుండా పెడితే పనులు అవ్వవు. దేవుడి గుళ్ళోకి ఎందుకు పట్టుకెళ్ళడం అంటే, దేవుడు మనకు ఏదైనా ఇవ్వాలి అంటే ఆయనకి మనం ఏదైనా ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు ఎవరికి ఏమీ ఇవ్వడం ఏమీ పుచ్చుకోవడం అనేది ఉండదు. ఇచ్చి పుచ్చుకోవడాలు ఉన్నవాడు జీవుడు, అవి లేనివాడు దేవుడు. ఆయనకి మనకు ఏదైనా ఇవ్వాలి అంటే ఆయన రేపు దేవలోకంలో ఇతర దేవతల దగ్గర సమాధానం చెప్పుకోవాలి. నువ్వు ఆ భక్తి టీవీ వాళ్ళకో భక్తులకో నువ్వు ఎందుకు ఇచ్చావయ్యా అంటే, వారు నాకు తులిశాక ఇచ్చారు అందుకని నేను ఇచ్చాను అని చెప్పచ్చు. వారు ఇచ్చింది నీకు తులిశాక కదా, నువ్వు ₹1,00,00,000 ఎందుకు ఇచ్చావంటే ఆయన ఇవ్వగలిగింది తులిశాకే, నేను ఇవ్వగలిగింది ₹1,00,00,000 కదా అందుకని ఇచ్చాను అంటాడు ఆయన. యథాశక్తి అంటారు దాన్ని. అంచేత పరమేశ్వరుడికి మనం ఒక దళం, మారేడు దళం ఇచ్చినా మనకు అనంతమైన సంపదలు శాంతి ఎందుకు ఇస్తాడు అంటే, మనం ఇవ్వగలిగింది మనం ఇస్తే ఆయన ఇవ్వగలిగింది ఆయన ఇస్తాడు. మనం ఇవ్వగలిగింది ఇంతే, మారేడు దళం మించి మనం ఏమిటి ఇస్తాం. కానీ ఆయన ఇవ్వగలిగింది అనంతమైనటువంటి మనశ్శాంతి, అనంతమైనటువంటి ఐశ్వర్యం ఏదైనా ఇవ్వగలడు. విశ్వమంతా ఆయనదే కాబట్టి అంచేత అక్కడ ఆయన కూడా యథాశక్తి ప్రకారమే చేస్తున్నాడు, మనం యథాశక్తి చేసినట్టే. అలాగే గర్భిణి దగ్గరికి ఎందుకు వెళ్ళడం అంటే, ఆవిడకేవో సరదాగా 4 మినపసునుండలు తినాలని ఉంటుంది, మిరపకాయ బజ్జీలు తినాలని ఉంటుంది. ఈ మొగుడు పట్టుకొచ్చి పెడతాడా? పెట్టాడు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అంటాడు ఆయన. అలాగని పుట్టింటి వాళ్ళు వస్తారంటే ఏమో చెప్పలేదు. అందుకని ఎవరు వెళ్ళినా, పుట్టింటి వాళ్ళు వెళ్ళినా వేరే వాళ్ళు వెళ్ళినా ఆవిడకి ఇష్టమైనవి ఏవో చేసి మనం పట్టుకెడితే, మా అన్నయ్య కాబట్టి పట్టుకొచ్చాడు, మా మేనత్త కాబట్టి పట్టుకొచ్చింది అని తింటుంది. ఆవిడ మనసులో ఉండే సరదాలు తీరితే మంచి పిల్లలు పుడతారు, సందేహం ఏమీ లేదు. గర్భిణీ స్త్రీని దేవుణ్ణి చూసినట్టే చూడాలి, అందులో అనుమానమే లేదు. ఆవిడకు ఉండేటువంటి కోరికలన్నీ అనారోగ్యకరం కానివన్నీ మనం తీర్చాలి. వాడు మనసు సంతృప్తిగా ఉంటే లోపల బిడ్డ హాయిగా పెరుగుతాడు. అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఎందుకు అంటే, వాళ్ళకేదో 2 పళ్ళు కావాలి, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోలేరు. మనం 2 యాపిల్ పళ్ళు ఇస్తే అవి ఎలాగో వైద్యుడు చెప్పేది అవే కాబట్టి తింటాడు. ఇక చిన్నపిల్లాడి దగ్గరికి వెడితే ఏమైనా పట్టుకెళ్ళమన్నారు. ఎందుకన్నారు అంటే, మనం పట్టుకెళ్ళకపోతే వాడే అడుగుతాడు, ఎందుకు వచ్చావు ఏం తేకుండా అని అడుగుతాడు. ఎందుకు వచ్చావు మా ఇంటికి పని లేకని సంచి లాక్కుంటాడు, అందుకని చేయమన్నారు. అలాగే ఇప్పుడు శంకరాచార్య స్వామి ఏమంటున్నారంటే, శివుణ్ణి దర్శించాలి మనం, ఏదన్నా ఇవ్వాలి కదా అంటే, ఏమి ఇయ్యగలం? కరస్థే హేమాద్రౌ గిరిశనికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణే శిరస్థే సీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభే కమర్థం దాస్యేకం భవతు భవదర్థం మమ మనకా. ఇది శివానంద లహరిలో 27వ శ్లోకం. తర్వాత శివుడికి మనకి రామ్ రామ్ అన్నాం కదా, ఇంకో శ్లోకం